ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ థర్డ్ సెమిస్టర్ సంబంధించి రిజల్ట్ అయితే ఈరోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. మన యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామినేషన్ రిజల్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో బీఈడీకి సంబంధించి సిబిసిఎస్ అంటూ మార్చి ఏప్రిల్ 2025 రిజల్ట్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. 2 జూన్ 2025లో మనకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ మా ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే థర్డ్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ మాత్రమే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇదే లింక్లో సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ కూడా అప్డేట్ చేస్తారు. జస్ట్ మీరు ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ కూడా డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి బీఈడీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి బీఈడీ థర్డ్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బీఈడీకి సంబంధించిన రిజల్ట్ అయితే సో దీంట్లో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీ రిజల్ట్ అయితే ఉంటుంది. క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో గ్రేడ్స్ రూపంలో మీ రిజల్ట్ ఎంత ఉంది, పాయింట్స్ రూపంలో మీ రిజల్ట్ ఎంత ఉంది అనేది ఉంటుంది. అండ్ ఫైనల్గా మీరు మీకు సంబంధించిన బీఈడీ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అనేది పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి బీఈడీ రిజల్ట్ వెరిఫై చేసుకునే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.